ఓజాస్ అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఓజాస్ గంభీర అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుంటారు. కానీ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో మనకు ఒక పాత్ర తగులుతుంది. అతని పేరు అమిత్ ఓజాస్. అమిత్ ఓజాస్ అంటే సంస్కృతంలో అమితమైనటువంటి శక్తి, తేజస్సు కలిగిన వాడు. ఓజాస్ అంటే ఏంటి? ఇది చైనా పదమో జపాన్ పదమో కాదు. ఓజాస్ అనేది సంస్కృత పదం. శక్తి, తేజస్సు అని అర్థం. అమితమైన తేజస్సు, శక్తి కలిగిన వాడు అని. భీష్ముడంతటి వాడు అతన్ని మహారథి అని కీర్తించాడు. అంటే యుద్ధంలో పోరాడే వాళ్ళల్లో రథి, అధిరథి, మహారథి అని ఉంటారు. మహారథి అంటే ఒక్కడే 10,000 మంది సైన్యంతో పోరాడే శక్తి కలిగిన వాడు అని. అన్సంగ్ హీరో అంటాం కదా, అర్జునుడు, భీముడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, ఇలాంటి వారినే మనం కీర్తిస్తాం. కానీ ఇలాంటి వారి కింద ఉండి ఎంతో శక్తివంతంగా, తేజోవంతంగా, ధైర్యవంతంగా భీష్ముడంతటి వాడిని, ద్రోణాచార్యుడంతటి వాడిని ఎదిరించి నిలబడిన వ్యక్తులను మనం గుర్తుంచుకోం. అలాంటి ధర్మం వైపు నిలబడి పోరాడిన వ్యక్తే అమిత్ ఓజాస్. పాండవులు కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచారు అని అంటే ఇలాంటి ఎంతో మంది త్యాగం, ఇలాంటి ఎంతో మంది పోరాటం వారికి వెన్నుదన్నుగా నిలవడమే కారణం. కురుక్షేత్ర యుద్ధంలో మనకు తెలియని మహారథి, మహావీరుడు, మహాబలశాలి అమిత్ ఓజాస్.